ఆ రాఘవ కుటుంబం వాడికి ఏ మందు పెట్టిందో తెలీదు. ఈ ఆస్తిని అంతస్తుని అన్నింటినీ వదిలేసి ఆ పిచ్చిదాని కోసం వాళ్ళింటికెళ్ళి కూర్చున్నాడు. లేని అవకాశాల గురించి వెతుక్కునే కంటే ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఏ అవకాశం ఉంది? మీరు ఎదురు పడినప్పుడల్లా మాట్లాడుకోవడం కన్నా పోట్లాడుకోవడమే ఎక్కువగా ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని, చూసావా మీ అమ్మా నాన్న ఇంటి మీదకొచ్చి ఎలా గొడవ చేస్తున్నారో, నువ్వు సంతోషంగా ఉండటం ఇష్టం లేదు, మీరు బాగుపడ్డం ఇష్టం లేదు అంటూ వాళ్ళు చెప్తారు. ఈ వయసులో కన్నవాళ్ల మాటల కంటే ఎదుటి వాళ్ల మాటలే ఇష్టంగా ఉంటున్నాయి కదా. మరిప్పుడు ఏం చేయమంటారు? వెళ్ళినప్పుడల్లా గొడవ పడ్డం కాదు, మీ అబ్బాయి మీ దగ్గరికి రావాలి అంటే వాళ్ళు చెప్పిన దానికల్లా సరే అనండి. దానివల్ల మీరు వాళ్ళకి దగ్గర కావడానికి దారి దొరుకుతుంది. మెల్లగా మీ కొడుకుని మచ్చిక చేసుకోండి. ఎప్పుడైతే మీ మాట వినడం మొదలవుతుందో నిదానంగా మీ కొడుకు మళ్ళీ మీకు దగ్గరవుతాడు. అంటే నేను వాళ్ళందరికీ తల వంచి వాళ్ళు చెప్పిన దానికల్లా సరే అనమంటారా? అది నా వల్ల కాదు. దెబ్బతిన్నాను కాబట్టి మీ సమస్య నా సమస్య అనుకుని ఆలోచించి చెప్తున్నాను. మీ ఆవేశానికి ఆలోచన లేదు, కానీ నా ఆవేశానికి ఆలోచన ఉంది. ఇద్దరిది ఒకటే కోపం. కాకపోతే మీరు ప్రదర్శించే విధానం వేరు, నేను ప్రదర్శించే విధానం వేరు. మీరు మీలా కాకుండా ఒకసారి నాలా ప్రవర్తించి చూడండి. మిమ్మల్ని మార్చాలని నేను చూడట్లేదు, మీరు కోరుకున్నది జరగాలంటే మారాలని చెప్తున్నాను. సరే, మారినట్టు నటించమని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎలాగో ఇల్లు కావాలి, కట్నం కావాలని అడిగారు కదా, ఆ విషయంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఎందుకంటే మీ అబ్బాయి వాళ్ళ చేతిలో ఉన్నాడు కాబట్టి. మీరడిగింది మేమివ్వలేం, కావాలంటే అది చేస్తాం ఇది చేస్తామంటూ భూమి లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఇంకో ఆప్షన్తో మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదిలిపెట్టద్దు. వాళ్ళు చెప్పిన దానికి సరే అన్నట్టు ఒప్పుకొని ఏదో విధంగా ఆ భూమిని దెబ్బతీయాలి. దాన్ని దెబ్బతీస్తే ఆ కుటుంబంలో సగం బలాన్ని తీసినట్టవుతుంది. నేను దెబ్బతిన్నా, మీరు దెబ్బతిన్నా వాటన్నిటికీ కారణం ఆ భూమే. నా బిడ్డ ఈరోజు భూమి మీద లేకపోవడానికి కారణం ఆ భూమి. మీ బిడ్డ మీ ఇంట్లో లేకపోవడానికి కూడా కారణం ఆ భూమి. సరిగ్గా దాన్ని కార్నర్ చూసి కొడితే ఆ తర్వాత రుద్రాని ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు, ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యొచ్చు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను, నిర్ణయం అనేది మీ ఇష్టం. చూసావు కదా భూమి, అన్నయ్యతో చెప్తే ఏం జరిగిందో. వద్దు భూమి, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. అవసరమైతే సిద్ధార్థ్ అడిగినట్లు వాళ్ళిద్దరితో వేరే కాపురం పెట్టిద్దాం. మాధవ్, ఆవిడ తన కొడుక్కి కట్నం కావాలనుకోవడం తప్పేమీ కాదు. ప్రతి పెళ్లిలో ఎంతో కొంత ఇస్తూనే ఉంటారు. కాకపోతే ఇల్లు కట్నంగా కావాలని అడగడం తప్పు. ఆ విషయం క్లియర్గా మాట్లాడి, ఇది ఉమ్మడి ఆస్తండి, అలా ఇవ్వడం కుదరదు, ఒకవేళ ఇవ్వాలనుకున్నా అందరం కలిసి మాట్లాడుకుని ఒక మాట మీదకి రావాలి. అప్పటి వరకు వాళ్ళని అలా ఉంచడం కరెక్ట్ కాదు. తన పెళ్లి కోసం అంటూ కాస్త బంగారాన్ని, కొంత డబ్బుని తీసిపెట్టాము. వాటిని కట్నంగా ఇస్తాము, తీసుకోండి అని చెప్దాం. శౌర్యని కోడలుగా అంగీకరించి మీ ఇంటికి తీసుకెళ్ళండి. మా సాంప్రదాయం ప్రకారం మీ ఇంట్లో జరిపించాల్సిన కార్యక్రమాన్ని జరిపించండి అని మాట్లాడదాం. ఎందుకు భూమి మళ్ళీ మళ్ళీ అవమానపడ్డాం? వద్దు. ఇప్పటికీ అన్నయ్యకి చెప్పకుండా వెళ్ళినందుకు ఎంత కోప్పడ్డాడు చూడు. ఇంకోసారి ఆ ప్రయత్నం చేశామని తెలిస్తే ఇంట్లో ఎవ్వరూ ఊరుకోరు. లేదు మాధవ్, అలా కామ్గా చూస్తూ ఊరుకుంటే శౌర్య, సిద్ధార్థులు బాధపడతారు. అప్పటికి సిద్ధార్థ్ మొహమాటం లేకుండా చెప్పేశాడు కదా, నేనిక్కడ ఉండలేకపోతున్నాను, ఇది నా పరిస్థితి అలా అన్నాడని. వాళ్లతో వేరు కాపురం పెట్టిస్తే అది మీకే అవమానం మాధవ్. ఇలా బయట వాళ్లతో అవమానం పడే కంటే
రుద్రాణి గారింటికి వెళ్ళి తనతోనే అవమానం పడదాం. అయినా వెళ్లే వరకు అవమానిస్తుందో చెప్పింది అర్థం చేసుకుంటుందో తెలియదు కదా. మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి కదా. సరే భూమి, నీకేదైనా మనసులో పడితే ఎవరు చెప్పినా వినవు కదా, అది నాకు తెలుసు. నీకు చేయాలనిపించిందే చేస్తావు. సరే చెయ్యి. సరే మాధవ, నేనే ఒక చివరి ప్రయత్నం చేస్తాను. ఏంటి సిద్ధార్థ్ అలా ఉన్నావు? ఏమైంది? అసలు మా మమ్మీ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఆవిడ గురించి తెలిసిందే కదా. తన గురించి ఆలోచించి నీ మనసెందుకు పాడు చేసుకుంటావు? ఇది కరెక్ట్ కాదు శౌర్య. పెళ్లి చేయడం ఇష్టం లేదంది. నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. నా లైఫ్ ఏదో నేను లీడ్ చేసుకుంటున్నాను కదా, నన్ను వదిలేయచ్చు కదా. నేనంటే ఇష్టం లేనప్పుడు, నా పెళ్ళంటే ఇష్టం లేనప్పుడు ఇల్లు కావాలి, ఆస్తి కావాలని ఇవన్నీ అడగడం ఏంటి? అసలు మా మమ్మీ అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. నిజంగా నా మీద ప్రేమే ఉంటే నా గురించి ఆలోచించాలి. ఇంటి గురించి, స్థలం గురించి, పొలం గురించి ఆమెకెందుకు? నేను కావాలనుకుంటుందా, మీ ఆస్తి కావాలనుకుంటుందా? అసలు తను ఏమనుకుంటుందో తనతోనే మాట్లాడుతానుండు. ఏరా, ఇప్పటి గుర్తొచ్చిందా మీ మమ్మీ? అవును, నువ్వు కాదు, నువ్వన్న మాటలు గుర్తొస్తున్నాయి. ఏంటి మమ్మీ ఇది? ఇది కరెక్టేనా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఓ, నేనెలా బిహేవ్ చేయాలన్నది కూడా నువ్వే నాకు చెప్తావా? నీకు నా మీద ప్రేముంటే నా గురించి ఆలోచించాలి, మమ్మల్ని తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. అంతేగాని ఏమీ ఆస్తి లేనట్లు, ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం ఆశపడుతున్నట్లు ఇల్లు రాసి ఇవ్వమని అడగడం ఏంటి? ఎప్పుడు తీసుకోవడమేనా మమ్మీ? ఉన్న ఆస్తులు చాలవని వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు లాక్కొని ఇప్పటికీ చేసిన పాపాలు సరిపోలేదా? లాస్ట్ టైం కూడా బావగారి విషయంలో ఇలాగే చేశావు, ఇప్పుడు ఇలాగే చేస్తున్నావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వాళ్ళు చేసిన దాని ముందు నేను చేసింది చాలా తక్కువ. వాళ్ల వల్ల నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు. నీకేం తెలుసు? నా పరువు తీశారు, నేను స్టేషన్కెళ్ళడానికి కారణమయ్యారు. వాళ్ల పంచం చేరి నువ్వు నా పరువు తీసావు. నేను పద్ధతిగానే చెప్పాను మమ్మీ, నేను శౌర్యాన్ని ఇష్టపడుతున్నాను, తననే పెళ్లి చేసుకుంటాను అని. అయినా నువ్వే వినలేదు. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. నిజంగా నేను కావాలి అనుకున్నప్పుడు నువ్వు నా గురించి ఆలోచిస్తావు. ఇలా ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలని ఎందుకు అడుగుతావు? అయినా అంత ఆస్తుంది కదా, ఏం చేసుకుంటావు మమ్మీ? పోయేటప్పుడు మన వెనక ఏది రాదు మమ్మీ, మనం మాత్రమే వెళ్తాం. ఏరా, నీ పెళ్ళం నీ పక్కన చేరి నీతో ఇలా మాట్లాడిస్తోందా? ప్లీజ్ మమ్మీ, తను ఇన్వాల్వ్ చేసి మాట్లాడొద్దు. తనకే సంబంధమూ లేదు. ఏ, నాకు మాట్లాడడం చేత కదనుకుంటున్నావా తను చెప్తే మాట్లాడడానికి? రేయ్, నీ మాటలే చెప్తున్నాయిరా నిన్ను వాళ్ళు ఎంత మార్చారనేది. ఇది నువ్వు కాదు, ఇన్నేళ్లు నేను పెంచుకున్న కొడుకు ఎలా మాట్లాడతాడో, ఎలా ఉంటాడో నాకు తెలీదా? అన్నీ తెలిసిన నీకు నా ప్రేమ గురించి తెలియలేదు. తను లేకపోతే నేను బ్రతకలేనని తెలియలేదు. తన కోసం నేను చస్తానన్నా కానీ చచ్చినా పర్వాలేదని గదిలో బంధించో. అది మమ్మీ నీకు నా మీదున్న ప్రేమ. నిజంగా నా మనసు తెలుసుంటే, నువ్వు నా మంచి కోరుకొనుంటే శౌర్యం నాకిచ్చి నువ్వే దగ్గరుండి పెళ్లి చేసేదానివి. ఇప్పుడేంట్రా, నువ్వు నీదే కరెక్ట్ అంటావు, నాది తప్పు అంటావు. నువ్వు చెప్పింది నేను విని నేర్చుకోవాలి అంటావు. మంచిది నేర్చుకుంటే మంచిదే మమ్మీ. చెప్తుంది ఎవరో నీ శత్రువు కాదు, నీ కొడుకు. నువ్వు చెప్పింది వినాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ల పంచన చేరి నువ్వు బాగా మారిపోయావురా. అసలు ఏం చెయ్యాలో, నిన్ను ఎలా నా ఇంటికి రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. మాట్లాడింది చాలు, ఫోన్ పెట్టేయ్. ఏంటిది రుద్రాణి గారు? నేనేం చెప్పానో మీరేం చేస్తున్నారు? కొడుకుతో ఇలాగేనా మాట్లాడేది? ఇలా మాట్లాడుతుంటే తను ఎప్పటికి మీకు దగ్గర అవుతాడు?
నా పరువు తీసిన వాడితో ఇంకెలా మాట్లాడాలి? చేసింది చాలక ఇంకా వాళ్ళని వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నాడు. నేను ఇల్లు అడగడం తప్పైపోయిందంట. హ, వాళ్ళని వదిలిపెట్టను. వాళ్ళని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నడి రోడ్డు మీదకి లాగుతాను. కనీసం బతకడానికి ఏ దారి లేకుండా చేస్తాను. రుద్రాణి గారు, మీకు ఈ ఆవేశం పనికిరాదని చెప్తున్నాను. ఆవేశం ఎప్పుడు మనిషితో తప్పు చేయిస్తుంది. ఆలోచించి చెయ్యాలి. హ్మ్, అలా ఆలోచించడం నా వల్ల కాదు. నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే బ్రతికాను. హ, ఈరోజు కొత్తగా బ్రతకడం నాకు చేత కాదు. నేర్చుకోవాలి సిద్ధార్థ్. ప్రతిదానికి ఆవేశపడితే ఎలా? ఎవరితో మాట్లాడుతున్నో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. అవతల ఉన్న వాళ్ళెవరు? మీ మమ్మీ కాదా? అలా మాట్లాడొచ్చా? నా కొడుకు కొడుకులాగా మాట్లాడుంటే నేను తల్లిలా మాట్లాడేదాన్ని. కాని వాడి పెళ్ళాం మాటలు, వాడి బావల మాటలు విని నాతో ఇలా మాట్లాడుతున్నాడు. అనుకుంటే అనుకోని శౌర్య. ఆవిడ ఎలా అనుకుంటే ఏంటి? మా మమ్మీకి మంచిగా ఆలోచించడం, మంచిని అర్థం చేసుకోవడం తెలియడం లేదు. నాకు అవసరం లేదు. నేను కొత్తగా ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రుద్రాణి ఎప్పుడు ఇలాగే బ్రతికింది. నా ఆవేశమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈరోజు నా కొడుకు కోసం నేను చేతులు కట్టుకుని నించుంటే వాడు కాదు, వాడి వెనుకున్న వాళ్ళు నన్ను ఆడించాలని చూస్తారు అని మీరనుకుంటున్నారు. మీరిలా ఆవేశపడినంత కాలం వాళ్ళు మిమ్మల్ని ఆడిస్తూనే ఉంటారు. మీరు ఆలోచించడం మొదలైతేనే వాళ్ళని ఆడించే అవకాశం వస్తుంది. ఏంటాముకొచ్చే అవకాశం? దేవుడున్నాడు శౌర్య. అన్ని రోజులు ఒకేలా ఉండవు. మీరు ఆలోచించడం మొదలైతేనే వాళ్ళని ఆడించే అవకాశం వస్తుంది. ఏంటాముకొచ్చే అవకాశం? దేవుడున్నాడు శౌర్య. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఆస్తి అంతస్తు చూసుకొని మా మమ్మీ అలా మాట్లాడుతోంది. ఈరోజు మన దగ్గర అవేమీ లేకపోవచ్చు, కానీ మన మంచితనం, మన నిజాయితీ మనల్ని కాపాడతాయి. ప్లీజ్ సిద్ధార్థ్, ఇలా బిహేవ్ చేయొద్దు. నువ్వు మీ మమ్మీతో అలా ఆవేశంగా మాట్లాడుతుంటే నాకే భయంగా ఉంది. భయపెట్టాలి. భయపెట్టకపోతే వాడెందుకు మాట వింటాడు? నేనంటే భయం లేదు కాబట్టే కదా నన్ను కాదని, నా ఇష్టాన్ని కాదని వాడెళ్ళి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. తప్పేముంది? ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. అది తప్ప? నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా జరుగుతుందని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఏం కాదు శౌర్య, నువ్వు అనవసరంగా భయపడకో. అసలు ఈ విషయం గురించే నువ్వు ఎక్కువ ఆలోచించద్దు. నేను ఆలోచించడం కాదు సిద్ధార్థ్, నువ్వు ఆలోచించడం మానేసే. నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను. నాకు ప్రశాంతత లేనప్పుడు వాళ్ళనెలా ప్రశాంతంగా ఉండనిస్తాను? ఇంతకింత అనుభవించేలా చేస్తాను. இன்னும் பல வீடியோக்களை காண சன் லைஃப் சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்க.